ఇన్ఫర్మేషన్ అంట. ఇక్కడికి వచ్చేసినాము, లోపలికి వెళ్దాం ఎలా ఉంటుందో. ఇందో పాసెస్ టు మతి మందిర్ అంట. ఏందో బుక్స్ ఉన్నాయి, అందులో మనకెందుకు లోపల ఉన్నాం. సైలెంట్ స్పేస్, ప్లీజ్ డోంట్ టచ్ ఎనీథింగ్. ఓకే, వాళ్ళు ఎందుకు రాశారు, ఏందో అంతా ఉన్నది, మీకు కావాలంటే చదువుకోండి, చూపిస్తాను. అయిపోయింది. ది ఎయిమ్ ఆఫ్ ఆర్విల్ అంట. మళ్ళీ ఇంకా లోపలికి వచ్చాం. ఇది కార్డిల్ ఆఫ్ ఏ న్యూ వరల్డ్ అదేందో రాసినారు, ఇది మీకు చూపిస్తారండి. మళ్ళీ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్. పాస్ట్కి ఫ్యూచర్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అంటే ఇది. ఏ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంతా ఉండదు కదా, ఏందేందో చదవాలంటే దేవుడు కానొస్తాడు. టు బి ఏ ట్రూ ఆరోవిలియన్. ఓకే, మీరు కావాలంటే చదువుకోండి. నా పక్కకు వస్తే ఆర్గనైజేషన్ ఉంటాయి. వీడంతా ఉండదు, ఏందో అంత అర్వం అంతా రాసి పెట్టినారు వీళ్ళు. టువార్డ్స్ ది ట్రూత్ కర్మయోగి, ఇది చదవాల్సింది. అట్ ది సర్వీస్ ఆఫ్ ది డివైన్. నేను ఎందుకు ఇంత సైలెంట్ మాడుతున్నానంటే ఇక్కడ గిడ్డి మాడతాను చెప్పినారు, అందుకని సైలెంట్ మాడుతున్నా. బ్లాజిమింగ్ ఇన్ జాయ్ అంటే ఇంకా లోపలికి వచ్చాము. ఇదేందో గ్లోబ్ ఉంది, అదే ఈ గ్లోబే అనమాట మనం చూసేది. చూడండి, ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఇలా ఉంటుంది అంట, ఏమో గాల్లో ఆనదంట, ఇంతవరకు మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు. ఇదేందో నాప్కిన్ పెట్టినారు, ఇది గాల్లో ఉండదు అనుకుంటా, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్లీజ్ డోంట్ టచ్, తగలం లేరా నాయన. ఇదండి స్ట్రక్చర్ అనుకుంటా, ఇదైతే మనకు తెలీదు. ఇక్కడైతే చాలా బాగుంది ప్లేస్ అయితే, ఉందండి అలా ఉంటుందండి. చూపిస్తుంది చూడండి మీకు కూడా, ఇదండి దాని స్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేశారనేది. ఇంకా పక్కకు వస్తే అదే లోపల ఎలా వెళ్ళాలి పైకి, సూపర్ ఉందన్నమాట. ఇక్కడ ఎట్లుందంటే లోపలికి వెళ్తే ఇంక ఎట్లుంటుందో మీకు చూపిస్తానండి. ఇదండి, బాయ్ బాయ్, టాటా. నుంచి బయటకు వచ్చాము. అప్పుడైతే ఇక్కడ సైకిలింగ్ టూర్స్ అంటే సైకిల్ వెళ్ళచ్చు, ఇక్కడ గైడెడ్ టూర్స్ అంటే ఏసీలో వెళ్ళచ్చు. ఇంకా పక్కకు వస్తే ఇక్కడ ఏదో చేతబడింది చేసింది దేం మాదిరి ఉన్నది, నమస్తే పెడుతుంది. ఇక్కడ బర్డ్ పార్క్ అంట, అంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు, బర్డ్స్ని పట్టుకోవచ్చు అనమాట. ఇంకా పక్కన సౌండ్ చేయర్ని 600 అంట పర్ పర్సన్. చూడండి డీటెయిల్స్, టికెట్లు తీసుకోవాలా అంతే. ఇంకా సరే ఏం చేస్తాం, లోపలికి వెళ్దాం. మాత్రి మందిర్ పాసెస్. ఓకే, బాయ్ బాయ్. లోపలికి పోయి చిత్తలకి అయితే మా నాన్న వాళ్ళు అయితే బర్డ్ పార్కు అదే డబ్బులు కట్టేశారంట, 1000 రూపాయలు కట్టారంట 4 పర్సన్స్కి. ఇంకా వెహికల్ వస్తుందంటే ఏదో ఒకటి, అందులోకి పక్కన ఇంకా టైం ఉండదని చెప్పి వెళ్తున్నాం. మీరు చూసేయండి, వెహికల్ అయితే వచ్చేసింది, వెళ్ళిపోవడమే. మేమైతే లోపలికి వచ్చినాము. చూడండి చిన్న చిలకండి, అది అటు తిరుగుతుంది. ఇది కుందీలు ఉంది. ఓయ్, ఇది బేబీ అంట, 1 month బేబీ. ఇది దాని అమ్మ, అదే దాన్ని మదర్. ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇది భయపడుతుంది, మనం ఏమైనా చేస్తున్నాం. ఇక్కడైతే చాలా ఉన్నాయి అన్నమాట. చూడండి, ఏం చేస్తుందండి వచ్చి, ఏం లేదు, గోల్డ్ ఇష్టం అంట. గోల్డ్ ఇష్టం అంటనా భవ్య, నువ్వు గోల్డ్ కదా. కరుస్తాయా? ఓకే, మనమైతే బర్డ్ శాంక్చురీ లోపలికి వెళ్తున్నాం. చాలా ఉన్నాయి. మన మీద చాలా వాళ్ళే అనమాట, చూసేయండి.
అది చూడండి ఎన్ని ఉన్నాయో. అబ్బా కరుస్తున్నాయి రా నాయన. మొత్తం చూడండి వీడియో తినాలా. ఓ ఓ ఓ స్టాక్ ఎక్కువ లేదమ్మా, కొంచెమే ఉంది. అంటే ఖర్చవు, దాని గోర్లు కొంచెం గుర్చుకుంటాయి అన్నమాట అంతే. చూడండి ఎన్ని ఉన్నాయో నా మీదకి. చూడండి అన్ని వాళ్ళే నా మీదకి అయితే అన్ని. ఓ నా చేతి మీద చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి ఎంత బాధ తింటున్నాయి, మనుషులు కూడా అంత బాధ తింటారు. లోపలికి వెళ్తున్నాం మనము. నా తలపైకంతా ఎక్కినాయి. ఓకే సీట్స్ ఉన్నంత వరకు మన కాడికి వస్తాయి. ఏ బాతు ఏ బిడు 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 రావాలమ్మా రావాలి ఒక్కొక్కరు. ఏ బియా భవ్య చూడండి చిచి ఏందేందో చేసినాయి అంతా. చూడండి ఎడ బరికినాయి చూడండి, మీకు కాండాల సరిగ్గా. ఎంత బాగుంటది కలర్. ఏ బాబు ఇది వాళ్ళ అమ్మ అనుకుంటా. ఏమన్నావు భవ్యా? ఇది చూడండి చాలా ఉన్నాయి. రామ్ చిలుకలు కూడా అనుకుంటా అయితే నాకు తెలీదు. ఓ అంతా చుట్టూ నెట్టు పెట్టేసారు అడిగి పోకుండా. ఓకే మళ్ళీ నెక్స్ట్ టైంకి వెళ్తాను వెళ్దాం, అదే వేరే దానికి వెళ్తాం కదా. ఓకే బాయ్. చూడండి ఇక్కడ ముందు ఇట్లా ఉంది, ఇది లోటస్. ఇదేందో వేరే కలర్లో ఉంది, అన్ని పార్ట్స్లో పెట్టినారు. లోపలికి వస్తే ఇక్కడ భూమిలో మాదిరి పెట్టినారు వీళ్ళైతే. అది చూడండి చాలా బాగుంది లోటస్. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ ఏం లేదు. సరే ఇక్కడ పికాక్స్ ఉంటాయంట, పికాక్స్ బదులు ఏందో ఉన్నాయి ఇక్కడ. బాతులు మాత్రం ఉన్నాయి అయితే మాకు తెలీదు. మీరు చూడండి ఇది బాగా కానొస్తుంది అనుకుంటా. ఓకే దాన్ని నీకు చూడండి ఎంత పెద్దదో. సరే ఇంక లోపలికి వెళ్దాం. ఆవులు ఉన్నాయి, ఆవులు చూసేసాం. ఇంక రిటర్న్ వెళ్తున్నాం. అక్కడ గుర్రాలు ఉన్నాయి, అవి చూద్దాం. లోపలికి వెళ్ళి అన్నీ చూసేసి ఇప్పుడు బయటకు వచ్చాం. ఇక్కడ కోడి చూడండి ఎంత పెద్దది ఉందో. టర్కీ కోడి అంటే ఇది ఊరినైనా చాలా పెద్దది ఉంది. మీకు జూమ్ చేసి చూడండి చూడండి చాలా పెద్దది అయితే ఇది. ఓకే చాలా పెద్దది. కానీ కొన్ని రామ్ చిలుకలు ఏమో ఉన్నాయి ఇక్కడ. హలో ఇది మాట్లాడటం ఇదండి. ఈడ చాలా రకాలు ఉన్నాయి, డబుల్ కలర్ కానీ అయితే. ఇంకా బయటికి వెళ్దాం. ఏ గుర్రాలు ఎన్ని ఉన్నాయి అప్పుడు చూద్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బాయ్. మనమైతే గుర్రాల కాడికి వెళ్తున్నాం. ఓయ్ గుర్రం ఏమో అది కుమ్మేటట్టు ఉండదు. ఓ అమ్మో. ఓకే బాయ్ బాయ్. దాని పక్కన దాని వైఫ్ అనుకుంటా ఇదైతే. 2 గుర్రాలు ఉండే ఇక్కడ. ఏమో చాలా భయంగానే. ఓకే బాయ్. మనమైతే ఎలకల దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇది చేపలు ఉండండి. ఇక్కడ పెద్ద చేపలు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే ర్యాబిట్స్ కాదు ఎలకలు. ఏ ఎలకలు చూడండి ఎంత బాగున్నాయి. తోకలు లేవు అసలు ఎలకలకి. ఇక్కడ చూసి ఇది చిన్న ఎలుక ఉంది లేదండి, చిన్న ఎలుక. అదే మీకు కానొస్తుంది. ఇక్కడ చూసి చూడండి ఎంత చిన్న ఎలుకలు ఉన్నాయి ఇక్కడ. మీరు చూడండి ఏ ఎలక అంటే చిన్న ఎలకలు. ఇదేం కనిపింది బతికే ఉంది. ఎలకలు కదులుతుంది అది. ఓయ్ అమ్మో ఈడేంది ఇంత పెద్దది ఉంది చేప. ఓయ్ ఎటు రావాలమ్మా. అదో ఇప్పుడు వస్తుంది చూడండి. దాని మూతి చూడండి ఎంత పెద్దది ఉంది. ఓ అమ్మ పాము ఉన్నట్టుండదు ఒకసారి చదవండి.
మీకు ఇప్పుడు బాగా కానొస్తుంది చూడండి. ఈ డేంజర్ చేపలు అనుకుంటా, అంటే కొరుకుతాయి కదా మనుషుల్ని, అయ్యే అనుకుంటా. మీసాలు ఉన్నాయి దీనికి, అదండి జుమ్ అని కొరుకుతాయి ఒకసారి చేయి పెడితే, జమ్ 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 అని. ఓకే, ఇంకా అలా వెళ్తే లోపలికి ఇక్కడ చిన్న చేప ఉంది. నాకు తెలిసి ఇక్కడ కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడైతే చిన్న చేపలు ఉన్నాయి, మీకు కానొస్తున్నాయి, మాత్రం కదులుతున్నాయి. నీళ్ళకేమో దప్పికైనాయి దానికి. నీళ్ళు అదే యాడి కట్ట ఇట్ట పోతుంది, దాగుడు మూతలు ఆడుతుంది. ఏంది ఓయ్, నీళ్ళు తాగు, డ్రింక్ పానీ. 1 వీక్ బేబీ. ఇది చూడండి, ఇవన్నీ ర్యాబిట్స్ అంట. నేనైతే ఎలకలని చెప్పినా. ఇదండి దాని మదర్ ఇది. ఓకే, ఇదేంది ఇది? వాట్ ఈస్ దిస్? అదో ఎలుక. ఓ పార్క్ పైన్ నానా, పార్క్ పైన ముళ్ళు అలా అది. ఇది పార్క్ పైన, మీకు సరిగ్గా కనరాలేదేమో, అదో నడుంది. పార్క్ పైన అంటే తెలుసు కదా, ముళ్ళు వదులుతూ ఉంటుంది. అదే ఒకటే ఉంది. ఓయ్ ఎలక, ఈ చేతి తీసుకొచ్చంట, అంటే వీళ్ళు ఫీడింగ్ చేస్తున్నారు కాబట్టి ఏం కాదు. చాలు చాలు తీసి. ఇది ఇండియన్ ఎలక, ఇండియన్ బ్లాక్ ఎలక. ముళ్ళు ఉండే అన్ని. అది ముళ్ళు భలే ఉంటుంది. ఇందాడు ఇంకా చాలా ఉన్నాయి కింద. ఒకసారి అవి ఐఆమ్ ఫియరింగ్ అంటే అది ఒకసారి ఇస్తారా? గ్రాస్ అప్పు సేమ్ గ్రాస్ అప్పు. గ్రాస్ కొంచెం కలర్. ఓము చాలా ఉన్నాయి ఇక్కడైతే. చూడండి 3, 4, ఇది 4వది అనమాట. మీరు ఎప్పుడు దగ్గర నుంచి చూసిండ్రు. మనమైతే లోపలికి వచ్చినాం. కుందేలు బా వాసన కానీ ఇక్కడ క్యాబేజ్ వాసన. నిద్రపోమా, క్లీన్ క్లీన్. ఏదో నిద్రపోలే, ఇది నిద్రపోతుంది. పాపం బాగాలేదనుకుంటా దీనికి. డబ్బాలే ఉండే రావిళ్ళు చిన్న చిన్నవి. ఓయ్ ఓయ్ నిద్రలేయి బాబు, నిద్రలేమ్మా. ఏమో కింద చాలా పెద్దది కానీ ఇదంతా 1, 2 అనుకుంటున్నారేమో. ఓయ్ వైట్ కలర్ ర్యాబిట్. ఇటు రావాలమ్మా, ఇట్రా. ఓ ఇదేంది కంగారు మాదిరి బిహేవ్ చేస్తుంది ఇది. ఓకే, చాలా పెద్దది ఉన్నది. ఇది ర్యాబిట్ ఉన్నట్లేదు, షీప్ ఉన్నట్టు ఉన్నది, కానీ చాలా పెద్దది కానీ మీకు. సరేలే, మేము వెళ్ళిపోతున్నాము. గ్లోబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో కంటిన్యూ చేస్తా. బాయ్. మనమైతే దిగేసి బయటకు వచ్చేసినాం బస్ స్టాండ్ నుంచి. మనమైతే ఇక్కడ ఉన్నాము. ఇదో ఇక్కడికి పోవాలి మనము. అంతే, ఇంకా అడిగిపోయి ఇంకా రిటర్న్ అయిపోవడమే. సరే బాయ్ బాయ్, టాటా. ఇదే అయిపోయింది. ఇంకా ఆడికి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. హలో మామ, వెల్కమ్ బ్యాక్. అది మనమైతే చేసినాం. చూడండి అది ఆడున్నది, అది మాతృ మందిరు. పోలేకున్నాం ఎందుకంటే మధ్యలో అంతా వాటర్ వేశారు. ఇంకా అటు నుంచి వెళ్ళాలా. ఇంకా మన దగ్గర సైకిల్ లేదు కాబట్టి వెళ్ళా. ఓకే బాయ్ బాయ్, టాటా. ఇంకా మనమైతే అక్కడ నుంచి వెళ్ళిపోయి, అదే గ్లోబ్ దగ్గర నుంచి వెళ్ళిపోయి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము ఇంకా రిలేషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ ఎక్కేస్తాం. ఓకే బాయ్ బాయ్. ఓకే, ఇంకా రాయంపేటకు వచ్చినాక ఇంకా నార్మల్గా బయటికి వెళ్తే మీకు షార్ట్స్ పెడతా. ఓకే బాయ్.